ప్రేక్షకులకి నమస్కారం. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. మిథున రాశి వారి యొక్క మాస ఫలితములు, అక్టోబర్ మాస ఫలితములు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి సంబంధించి శని విస్తరించి ఉన్నటువంటి అదృష్ట సంఖ్య సంబంధించినటువంటి రాసుల్లో సంచరించడము, అలాగే 7వ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల కాస్త మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క మాసములో అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి మనం చెప్పుకున్నట్టయితే, వ్యాపారానికి సంబంధించి, విద్య, ఉద్యోగము, వీటికి సంబంధించినటువంటి వారందరికీ కూడా మొదటి 3 వారాలు మంచి ఫలితాలు ఉన్నాయి. ఆఖరు వారంలో మాత్రము కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏవైనా సరే చేయాలనుకునేటువంటి పనులు పెండింగ్ పెట్టకుండా మొదటి 3 వారాల్లోనే చేసే ప్రయత్నం చేయండి. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే కాస్త ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఈ యొక్క రాశి వారికి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా వీరికి ఆరోగ్య సమస్యలు వస్తే కూడా నీటి నుండే వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు బయట ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకుండా మంచి నీరు తాగండి. దానివల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే, మీరు ఏదైతే అనుకొని చేయాలనుకున్నటువంటి పనులు ఎప్పటి నుండో ఆగి ఉన్నాయో అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 వారాల్లో, ఇంకా చెప్పాలంటే 2 వారాల్లో పూర్తి చేయండి. 3వ వారం దాని యొక్క ప్రతిఫలం అనేది వస్తుంది. మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేసి ఉన్నారో, వారు ఎదురు చూస్తూ ఉన్నారో మీరు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు సంబంధించి కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఏదైతే నూతనంగా ప్రారంభించాలనుకున్నటువంటి వ్యాపారం ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించి ప్రయత్నం తొందరగా చేయండి. ఎక్కువ మందికి చెప్పకండి. మనం సాధారణంగా చేసేటువంటి తప్పేమిటి అని అంటే, డబ్బులు వస్తే చెప్పుకుంటాం, కష్టం వస్తే దాచుకుంటాం. కానీ అలా ఉండకూడదు. కష్టం వస్తే చెప్పుకోవాలి, డబ్బులు వస్తే దాచుకోవాలి. అలాగే మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఏవైనా పనులు చేయాలి, నేను పలానా ప్రాజెక్ట్లో ఈ కీలక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, ఆల్రెడీ దానికి సంబంధించి పర్మిషన్స్ వచ్చేసినాయి, చేసేయండి, ఆపకండి. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి కూడా పలానా బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను, కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావాలనుకుంటున్నాను, చేసేయండి. ఇక వ్యాపారస్తులకు సంబంధించి అనుకూలంగా ఉంది కదండి, కాస్త షేర్ మార్కెట్కి సంబంధించి మేము ముందుకు వెళ్ళొచ్చు అని షేర్స్లో డబ్బులు పెట్టాలనుకునే వాళ్ళు కొత్తగా డబ్బులు పెట్టకండి. ఏవైనా సరే డబ్బులు విత్డ్రా చేయాలి అనుకుంటే కనుక మొదటి 2 వారాల్లో చేయకండి, ఆఖరి వారంలో చేయకండి, మధ్యలో ఉండేటువంటి వారంలో మాత్రమే చేయండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, మీరు ఎప్పటిలాగానే ఈసారి కూడా విద్యకు సంబంధించినవన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే కాస్త ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రాశి వారు ఈ నెలలో మీరు కాస్త ఎక్కువగా చూస్తారు. ఇక గృహిణులకు విషయానికి వస్తే, మీకు ఎవరైతే పక్కనే ఉండి చెప్పేటువంటి మాటలు ఏవైతే చెబుతున్నారో వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకునే రోజు వస్తుంది. ఆహా, ఇంతకాలం నేను వీళ్ళు మంచివాళ్ళు అనుకున్నాను, వీళ్ళు మంచివాళ్ళు కాదు, అసలు మంచివాళ్ళు వీళ్ళు అనేటువంటి విషయాలు కూడా గృహిణులు తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే, ఇప్పటి వరకు మీరు ఎవరినైతే నమ్మి మీ యొక్క తల్లిగారి వారిని కానీ అత్తగారి వారిని కానీ పక్కకు పెట్టి వారు చెప్పిందే చేస్తూ ఉన్నారో అవి మిమ్మల్ని మోసగించేటువంటివి అని బాగా తెలుస్తుంది. ఇక ప్రత్యేకంగా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, దసరా పూర్తయిన తర్వాతకి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పటి వరకు పలానా ఏజ్ వాళ్ళు వస్తే చేసుకోనని, పలానా ఉద్యోగస్తులు వస్తేనే చేసుకుంటానని ఆడవారు కానీ మగవారు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టి జాతకాలు చూసుకోండి. వారు బాగున్నారు అని మీకు అనిపిస్తే డైరెక్ట్గా మాట్లాడి కీలకమైన నిర్ణయము మీరు ఆఖరి 2 వారాల్లో తీసుకోండి. బాగా వినండి, వీరందరికీ కూడా నేను మొదటి 2-3 వారాల్లో వద్దు అని చెప్పాను. కానీ వివాహానికి సంబంధించి మాత్రము
ఆఖరి 2 వారాల్లోనే మీరు కీలక నిర్ణయాలు తీసుకోండి. విశేషంగా మిథున రాశి వారు కాస్త చిలకపచ్చ రంగులో ఉండేటువంటి చీరలని ఆడవారు ఎక్కువగా కట్టుకునే ప్రయత్నం చేయండి. మగవారికి విషయానికి వస్తే కాస్త లైట్ కలర్ దుస్తులు ఎక్కువగా ధరించే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క రాశి వారందరికీ కూడా కామన్గా ఉన్నటువంటి విషయం, ఎవరిని నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ స్వతహాగా నిర్ణయం తీసుకోండి. ఇప్పటి వరకు మిమ్మల్ని మోసగించేవారు ఇకపై కూడా మోసగించేటువంటి అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిన తర్వాతకి వారిని దూరం పెట్టండి. ఇక ఈ రాశి వారందరికీ సంబంధించి ఏవైనా సరే మీరు రెమెడీస్ చేసుకోవాలి అనుకుంటే ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు మనం చెప్దాము. గోవుకి దానా పెట్టండి. చాలామంది గోదానము అని అంటే అమ్మో గోవును కొనే దానం ఇవ్వాలి అనుకుంటారు. గోదానం అంటే అది కాదండి. ఎవ్వరికి చేయాలనుకున్నా గోదానము అని అంటే మీరు సంపాదించే దాంట్లో నుంచి ఒక ఆవుకి ఒక నెల పాటు దానా పెడితే ఎంత అవుతుంది? ఒక 6,000 రూపాయలు అవుతుంది అనుకోండి. దాన్ని మీరు ఒకేసారి ఇవ్వలేని పరిస్థితులలో ఒక 6 నెలల పాటు దాన్ని డివైడ్ చేసి అధమంలో అధమము 1,000 రూపాయలు తీసుకెళ్ళి దానికి ఎంతైతే గడ్డి ఎంతైతే తౌడు వస్తుందో అలా గోవుకు దాన మీ చేత్తోనే స్వయంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అలా ఎలా అండి, అంత తీసుకెళ్ళి ఒకటేసారి ఇవ్వలేం కదా అనుకుంటే మొత్తం అంతా ఒకటేసారి కాకపోయినా కొద్దిగా ఒకసారి వెళ్ళినప్పుడల్లా మీరు దానా ఇచ్చే ప్రయత్నము చేయండి. అలాగే విశేషంగా ఎవరైనా సరే బ్రాహ్మలకి ఈ ఒక్క నెలలో మీరు బియ్యం దానం చేయండి. ఎందుకు ప్రత్యేకంగా బియ్యం అంటున్నాను అంటే అమ్మవారి ఉపాసన ప్రారంభమవుతుందండి. అమ్మవారి ఉపాసన ఎప్పుడైతే ప్రారంభం చేసి పూజలు చేస్తూ ఉంటారో వారికి మీరు ఈ యొక్క బియ్యం తినడానికి వీలుగా ఉండాలండి. దొడ్డు బియ్యం ఇవ్వడము లేదా ఇంకేదన్నా చేయడం లాంటివి చేయకండి. ఎందుకంటే పాపం వారు ఇవ్వడం వల్ల పూజను నమ్ముకొని ధర్మాన్ని నమ్ముకొని బతుకుతున్న బ్రాహ్మలు కాబట్టి వారికి ఏమైనా తినడానికి సులువుగా ఉండేటువంటి బియ్యాన్ని దానం చేయండి. ఇంకెవరికైనా మీ సొంతంగా ఉన్నటువంటి పొలం నుంచి బియ్యం వచ్చాయనుకోండి, ఆ బియ్యం తీసుకెళ్ళి దానం చేసే ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా అమ్మవారి నవరాత్రులు 9 రోజులు కూడా విప్ప నూనెతోని ఈ రాశి వారు దీపారాధన చేయండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి మళ్ళీ చెప్తున్నాను, విప్ప నూనెతోని ఈ 9 రాసుల వారు కూడా దీపారాధన చేయండి. అమ్మవారికి సంబంధించి మెడలో వేసే దండలు ఏమైనా సరే ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే వేయండి. ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే ఈ అమ్మవారికి జరిగేటువంటి 9 రోజులలో కూడా సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఒక రోజు కేటాయించబడి ఉంటుంది. ఆ రోజున ప్రత్యేకంగా వీలైతే 21 సార్లు అన్నా అధమంలో అధమం లేదు 108 సార్లు ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని జపం చేయించండి. ఓం నమో శారదాయై నమః. మళ్ళీ చెబుతున్నాను, ఓం నమో శారదాయై నమః. లేదు ఉపనయనమైనటువంటి బ్రాహ్మలు కానీ వివాహితులైనటువంటి వైశ్యులు కానీ ఇతరత్ర ఎవరైనా సరే ఇంకొక మంత్రం చెప్తాను. మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఈ మంత్రము జపం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఇవి. స్వస్తి.